హాయ్ వెల్కమ్ టు బిందు తేజ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ బిందు. మీకోసం ఇంకొక వ్లాగ్తో వచ్చాను. మా ఊరు పండగ జరిగింది. మా అమ్మ వాళ్ళ ఊరిలో తాళం తల్లి జాతర. ఘటాలు మా తల్లి ఘటము. పండగ ముందు రోజు బంధువులు స్నేహితులకి అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మవారు మీ అందరికీ కూడా మా తరఫు ఆరోగ్యాలన్నీ మీకు అందించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ పండుగకి అన్ని రకాలుగా సాధించిన గ్రామ ప్రజలకు అలాగే మాకు ఈ పోకరాకు సహకరించిన దాతలందరికీ కూడా ఈ అమ్మవారు అన్ని రకాలుగా సహకరించి వారికి అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాం. అయ్యా ఈ ఈవెంట్ స్పెషల్ గెస్ట్ వచ్చేసి పల్సర్ బైక్ రమణ వాళ్ళ టీం. టెంపుల్ అయితే అసలు ఖాళీ లేదు. ఎలాగోలాగా మధ్యలోకి దూరి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. దర్శనం చేసుకున్న తర్వాత అలా టెంపుల్ మొత్తం వీడియో తీయడానికి అయితే కుదరలేదు. బట్ తీసినట్టు మాత్రాన్ని మీకు మొత్తం తీసిందంతా మీకు వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మా ఊరు గ్రామానికి ఈ దేవాలయం చాలా ప్రతిష్ఠితం అన్నమాట. తాళం తల్లి, గొల్మర తల్లి, నూకలం తల్లి, పోతురాజు బాబు మొత్తం అన్నీ కలిపి ఒకే గుడి దగ్గర ప్రతిష్ఠ చేయడం జరిగింది. కిందన దేవుడు పుట్టినప్పుడు స్టార్టింగ్ వచ్చిన కింద ఉంటుంది. తర్వాత మోడల్గా డిజైన్ చేయాలని చెప్పేసి మేడ మీద మళ్ళీ కట్టడం జరిగింది. ఫస్ట్ మీదకెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి వచ్చి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ మీదకెళ్ళి దండం పెట్టుకుంటారనమాట. ఈ ఊరు ప్రాసెస్ అయితే ఇది. ఫస్ట్ అయితే కిందనే కొబ్బరికాయ కొట్టడం ప్రతిదీ కూడా కిందనే మొత్తం చేయాలి. 3 గుళ్ళు కూడా కిందన మేడ మీద కూడా ఉండడం జరుగుతుంది. ఇది పుట్ట దగ్గర అనమాట. ప్రసాదం అక్కడ ఇచ్చిన ప్రసాదం అయితే ఇది. మొత్తం వేషాలు కానీ ప్రతిదీ కూడా బాగా ఘనంగా చేశారు. పండుగ అయితే మాత్రం మా ఫ్యామిలీకి ఆ బొమ్మలతో ఫొటోస్ తీయడం ఎలా అనుకున్నాను కానీ చాలా భయపడిపోయింది, ఎందుకో తెలియదు. అక్కడ తోలుబొమ్మ వేషాలు కూడా బాగా వేశారు.
షాన్వి మా పిన్ని మా బాబాయ్తో చాలా బాగా ఆడుకుంది. ఈవినింగ్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం పండగ రోజు. అలా పిన్ని బాబాయ్తో షాన్వి ఫొటోస్ దిగి బాగా ఎంజాయ్ చేసి షాన్వి మా బాబాయ్ వాళ్ళ పిల్లలతో ఫొటోస్ అలా దిగింది. మా చిన్న బాబాయ్ పెద్ద బాబాయ్ వాళ్ళ పిల్లలతో. ఇంకా లాస్ట్ నానమ్మ వీళ్ళింటికే వెళ్ళడం జరిగింది. పొదిరెడ్డిపాలెం మా పక్కూరే, మా అమ్మ వాళ్ళ ఊరు పక్కూరే అన్నమాట. మా పిన్ని, మా చిన్న పిన్ని, పెద్ద పిన్ని అందరూ. ఇంకా అలా డే అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా అక్కడ అలా ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ మా ఊరు అంటే మా పుష్పపురం వచ్చేయడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ మై బ్లాగ్.